తూర్పుగోదావరి జిల్లాలో నదీ ప్రవాహం, లంక గ్రామాల సమస్యలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఇప్పటికే 4 రోజుల నుంచి ప్రవాహం క్రమంగా పెరిగినప్పటికీ నిన్నటితో మాదిరిగానే ఇవాళ కూడా 3,07,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం గోదావరి వద్ద ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8.7 అడుగుల నీటి మట్టం ఉంది. తూర్పు కాలువకు నీరు నిలుపుదల చేశారు. పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,000 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. గోదావరి దిగువకు సముద్రంలోకి సుమారు 3,07,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం ఆనకట్ట వద్దన్నాం. ఇక్కడ వరద ప్రవాహం అలాగే నిడకలుగా ప్రవహిస్తోంది. ఈ ఆనకట్ట నుంచి వరద నీరు గోదావరిలో పరుగులు పెడుతూ దిగువకు ప్రవహిస్తోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. అయితే కాస్త తగ్గుతుంది అనేది అధికారులు జలవనరుల శాఖ అంచనా వేస్తున్నారు. వర్షాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం కొంత వర్షాలు తగ్గుముఖపడటంతో ఇంకా క్రమంగా వరద తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో వరి నారుమళ్లు ముంపుకు గురయ్యాయి. సుమారు జిల్లాలో ప్రధానంగా తూర్పు మధ్య డెల్టాలో 1,100కు పైగా హెక్టార్లో నారుమళ్లు కులిపోయాయి. రైతులు పొలాల్లో అయితే ఇంకా ముంపులోనే ఉండటం వల్ల వరి సాగుకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తాజాగా కురిసిన వర్షాలతో ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగుకు ఈ వర్షాలు డెల్టా ప్రాంతంలో అంతరాయం కలిగించాయి. అట్లాగే మెట్ట ప్రాంతంలో కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. ఏజెన్సీలోనూ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల 2 ప్రాంతాల్లో ప్రస్తుతం ఆగటం వల్ల వరి పంటకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్ట ప్రాంతంలో నారుమళ్లు నాట్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇవాళ కూడా మేఘావృతం అయింది. రాబో 2 రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంకా భారీ వర్షాలు కురిస్తే మాత్రం డెల్టా ప్రాంతానికి తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అట్లాగే మారేడుమిల్లిలో ఈ తెల్లవారుజామున ఒక భారీ వృక్షం రహదారిపై కూలిపోవటం వల్ల రాజమహేంద్రవరం భద్రాచలం రహదారిపై తీవ్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 5 గంటల పాటు ఆ చెట్టుని శ్రమించి సిఆర్పీఎఫ్ పోలీసులు తొలగించిన తర్వాత రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతంలో గోదావరిలో మాత్రం వరద ప్రవాహం అలాగే నిలకడగా ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ ప్రవాహం ఇలాగే కొనసాగవచ్చు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మాత్రం ప్రవాహం పెరుగుతుంది, లేదంటే క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు తగ్గితే మాత్రం జిల్లాలో వరి నాట్లు అలాగే నారుమళ్లు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.